పనికి తగ్గ వేతనం ఇవ్వడలేదని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కర్నూలు మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, సకాలంలో జీతాలు రావట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ న్యాయమైన డిమాండ్లను సత్వరమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆప్కాసు కింద పనిచేస్తున్న కార్మికుడిని ఆన్లైన్లో ఎంప్లాయీగా చూపడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదని వాపోయారు. ఎంప్లాయీ అని ఒక్క పాయింట్ పట్టుకుని తల్లికి వందనం, ఉచిత గ్యాస్ పథకాలు అందకుండా చేశారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో పనిచేస్తున్న సిల్ట్ వర్కర్స్, అదేవిధంగా ఆప్కాస్ కింద పనిచేస్తున్న అనేక మంది శానిటేషన్ విభాగంలో మహిళలు చాలా ఎత్తున నగరంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి తగిన శాలరీలు కానీ లేదా తగిన విధంగా సౌకర్యాలు లేని పక్షంలో టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ రోజు అయితే వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేసి కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఇంతకీ వాళ్ళు ఫీల్డ్ లెవెల్ పడుతున్న సమస్యలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కార్మికులంతా కూడా పనికి తగిన వేతనం లేదని, జీతాలు పెంచట్లేదని, మరి ఏ రకమైన డిమాండ్లతో ఇప్పుడు మీరు ఇక్కడ నిరసన చేస్తున్నారు? ఇక్కడ మేము మెయిన్గా ముఖ్యంగా వచ్చింది ఏమంటే ఆప్కోస్ వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని, వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం అన్న ఇవ్వాలని, వాళ్ళ హక్కులన్నిటిని కాపాడాలని, వాళ్ళకు నెల నెల ఖచ్చితంగా జీతాలు రావాలనే సమస్యలపైన గౌరవ కమిషనర్ గారిని కలిసినాము. కమిషనర్ గారు కూడా స్పందించి ఇది తన కుటుంబం మాదిరి అనుకొని అన్ని సమస్యలపైన కార్మిక రంగం సంతోషపడేలాగా పరిష్కారం యొక్క దశలో చూపించినాడు. అందుకు కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వాస్తవంగా టీఎన్టీసీ యూనియన్గా మా సమస్యలు ముఖ్యంగా మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ కార్మిక రంగం గత 20 ఏళ్ళ నుండి పైగా పనిచేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ సిబ్బంది దాదాపు 20-25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా రెగ్యులర్ చేయాలని, ఖచ్చితంగా చేయాలని ఒకటి, అట్లానే కనీసం రెగ్యులర్ లేకపోతే సమాన పనికి సమానం, మెయిన్గా రెగ్యులర్. ఈరోజు మన ప్రియతమ నేత ఇక్కడ ఇంకో విషయం ఏదైతే పారిశుద్ధ కార్మికులు చాలా మంది అంటే 10-12 వేలు 15 వేలు పనిచేస్తూ ఉన్నారు. అదే ఒక రీజన్తో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తల్లికి వందనం కావచ్చు, ఉచిత కావచ్చు రాకపోవట్లే. అవే ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పారిశుద్ధ కార్మికులను కాలు గడి నెత్తిన చల్లుకున్నాడు, సంతోషమే స్ఫూర్తి కోసం. అయితే మేమేం అడుగుతున్నామంటే వాళ్ళకు ధైర్యం కోసం స్ఫూర్తి కోసం చేసింది, కానీ కడుపు కాలుతుంది. వాళ్ళ హక్కులు కాపాడితే, వాళ్ళని రెగ్యులర్ చేస్తే, వాళ్ళకి జీతాలు కనీసం 30,000 నెలకు లేకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని అడుగుతున్నాం. మేము మా ముఖ్యమంత్రి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మా కార్మికుల గురించి కూడా ఆలోచిస్తారు, మాకు న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. అయినప్పుడు కూడా అడగండి అమ్మను పెట్టదు. కాబట్టి మేము అడుగుతున్నాం, వీళ్ళకి ఖచ్చితంగా కనీసం 30,000 జీతం ఇవ్వాలని ఒకటి. సంక్షేమ పథకాలు ప్రత్యేకించి వీళ్ళకి లేవు. లేకపోవడం ప్రతి కుటుంబం దాదాపు ₹1,00,000 నష్టపోతున్నారు. కాబట్టి ఆ ఎంప్లాయీ అనే పదం తీసేసి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలని వర్తించేలాగా చేయాలని చెప్పి, ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల పనిభారం పెరిగింది. మ్యాన్ పవర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా కార్మికులను అతి ముఖ్యమైన సమస్య ఒకటే, రెగ్యులర్ చేయాలా, సమాన పనికి సమానం చేయాలా, లాస్ట్కు టైం స్కేల్ అన్న చేయాలని. మీరు చెప్పండి, టీఎన్టీసీ నాయకులుగా ఉన్నారు, వీళ్ళంతా కూడా అపరిశుభ్రంగా మురికివాడలో పనిచేస్తారు. అయితే వాళ్ళకి నూనె కావచ్చు, చెప్పులు కావచ్చు, చీపుర్లు కావచ్చు, లేదా సబ్బులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ ఇవ్వకుండా వాళ్ళంతా కూడా ఆ విధంగా అంటే శ్రమదోపిడి జరుగుతుంది, శ్రమదోపిడి చేస్తున్నారు. ఏమంటారు? వాస్తవంగా ఈరోజు అయితే స్టేట్ వైడ్ కూడా పారిశుద్ధ్య కార్మికులకు వెట్టి చాకిరి మాదిరినే చేస్తున్నారు బ్యాండెడ్ లేబర్. మరి కారణం ఏంటంటే ఇంతకుముందు గత ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు మైక్రో ప్యాకెట్స్ వచ్చేసి సిస్టమ్ ఒక్కొక్క మైక్రో ప్యాకెట్ 2.5 మనిషిని లెక్కల ప్రకారం వేసి ఆ రేషియో ప్రకారం పనులకు మొదలు పెట్టినారు. అప్పటికి కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది. అట్లా రాష్ట్రం మొత్తం మీద మ్యాన్ పవర్ తక్కువతోనే నడిపిస్తున్నారు. ఆ పనిభారం వాళ్ళు చెప్పిన ప్రకారము పనిభారం చాలా భారం పడుతుంది. ఇద్దరు చేసే పనిని ఒక్కరితో చేయిస్తున్నారు. మ్యాన్ పవర్ పెంచడం లేదు. ఏమంటే బడ్జెట్ లేదు. ఏం బడ్జెట్ లేదంటే కార్పొరేషన్లో అయితే అడ్జస్ట్ అయితే కానీ పంచాయతీలలో అడ్జస్ట్ చేయడానికి రాదు. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు, ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇప్పుడు పెంచలేకపోతున్నామని తప్పుడు విధానం, తప్పుడు సాంకేతికం గత ప్రభుత్వంలో చర్చలు జరిగినప్పుడు కూడా అట్లే జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఈరోజు దాదాపుగా కర్నూలు పట్టణము 7 లక్షల పాపులేషన్ ఉంది. ఆ 7 లక్షల పాపులేషన్ ప్రకారము
ఆరు వేసే ప్రకారం కనీసం అంటే లెక్కల ప్రకారం కూడా ఈరోజు కనీసం అంటే 600 మంది వర్కర్లు కావాలా. మరి ఈ 600 మంది వర్కర్ల యొక్క పని భారం ఎవరి మీద పడుతుంది? ఈ కార్మికులనే. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, ఉదయం 5:30కు ట్రాక్టర్ బండి ఎక్కితే వాడు రాత్రి 6:30కు పోతున్నాడు. మరేం బ్యాండెడ్ లేబర్ స్థాయిలో ఒక లోడర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇంట్లో పెండ్లం పిల్లలు మర్చిపోయేటువంటి ఈయన స్థితికి దిగజారింది. కారణం మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ తీసుకోవడానికే పర్మిషన్ కావాలా. మరి పర్మిషను పరిభారం చెయ్యండి. రోజుకు 200 టన్నుల గార్బేజ్ బయటికి పోతుంది. మరి ఎంత కష్టపడింది 100 మంది మనుషులు 100-120 మంది మనుషులతో వ్యక్తులతో 200 టన్నులు తీయాలంటే వాళ్ళు ఉన్నటువంటి టైం 4 టన్నులు కనుక బండికి రాకపోతే రిటర్న్ పంపుతున్నారు. దాని కొరకు గార్బేజ్ కోసం తిరిగి 6 గంటలు అవుతుంది. మరి ఇదంతా ఎక్కడి నుంచి అంత 8 గంటల యొక్క పని విధానాన్ని 16 గంటలు పనిచేస్తున్నారు. మరి ఎట్టి జాగిరి కాదా? పారిశుద్ధ కార్మికులకు పనిచేస్తున్న వాళ్ళకి పని తగ్గ వేతనం ఉండాలి, జీతాలు పెంచాలి, అదేవిధంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే కొంతమంది అంటే ఎక్కువ పనిభారంతో ఒత్తిడితో లోన్ అవుతున్నారు, సెలవులు లేని పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ఏది అడిగినా కూడా బడ్జెట్ లేదని చెప్పి అటు సాగు చెప్పుతూ తప్పుదోవ పట్టిస్తూ ఉంది. అలా కాకుండా కార్మికులను గుర్తించి వాళ్ళకి సంక్షేమ పథకాలు అదేవిధంగా వాళ్ళకి జీతాలు పెరిగే విధంగా చూడాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.